శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు నీ జీవితంలో శత్రువులు ఎక్కువగా ఉన్నారు తల్లి, ఇప్పుడే ఇలా చేయు, లేకపోతే తప్పించుకోవడం చాలా కష్టమని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ ఏదైనా సరే అంటే ఎవరైతే శత్రువుల బారి నుంచి తప్పించుకోవడం ఎలా, మనకున్న సమస్యలకు ఎప్పుడు కూడా చాలు అన్నట్టుగా శత్రువు గోల ఎక్కువగా ఉంది. అసలు వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా సరే మనల్ని పట్టి పీడిస్తున్నారని టెన్షన్ పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శత్రువుల గురించి అంటే ఎప్పుడు కూడా ఆలోచిస్తూ బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియో అనేది చేరుతుంది. ఎందుకంటే బాబాగారి దగ్గర నుంచి వచ్చే గొప్ప సందేశం ఇప్పుడు మనమున్న రోజుల్లో డబ్బు గురించి ఎంతైతే సమస్యలతో బాధపడుతున్నామో, అలాగే శత్రువుల బాధలు కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి. ఏమీ లేకుండా ఒట్టి చిన్న చిన్న కారణాలకి శత్రువులు అనేవారు ఎక్కువైపోతున్నారు. వాళ్ళతో మనకెందుకులని వదిలేసి ఊరుకొని మన పాటికి మనం చేసుకున్న మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నా కూడా ఏదో ఒక రకంగా మనకి దారికి రావడం, వెతుక్కుంటూ వచ్చి మన సమస్యలనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అలాంటి శత్రువుల నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి, ఎందువల్ల మనకి శత్రువులు ఎక్కువగా ఉన్నారో ఈ నెలలో ఎగ్జాంపుల్గా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మామూలుగా మనం శత్రువులు ఎక్కువగా ఉంటారు కదా, ఈ నెలలో అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి డిసెంబర్ నెలలో ఇంకా ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయంలో కూడా మనకు ఆల్రెడీ మన చేతుల్లో రాసిపెట్టి ఉంటుంది. మన తర్వాత ఎలా ఉండాలి, నెలలో మనకి వృత్తిపరంగా కనపడే ధనలాభం కానివ్వండి, మనకి సంతోషమైనా సరే, ఒకవేళ ఎలాంటి విషయాలైనా కూడా రాసిపెట్టి అని మనకి హెల్త్ ఇష్యూస్ నెలలో బాగుంటామా లేదా మనకి జాతక రీత్యా చెప్తున్నారు కదా, దానికి తగినట్టుగానే జరుగుతున్నాయి. అలాగే ఈ డిసెంబర్ నెలలో నిజంగా శత్రువులు వారెవరు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉందని మన బాబాగారు కూడా తెలియజేస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఎందువల్లంటే మనమందరం కూడా శత్రువులు అనేవారు ఉన్నారనుకోండి, మనకి శత్రువులు తెలిసిన శత్రువులు కొంతమంది ఉంటారు, తెలియని శత్రువులు కూడా ఉంటారు. అంటే వాళ్ళు మనతో మాట్లాడకపోయినా, వాళ్ళకి మనకి టచ్ అనేది లేకపోయినా సరే, మనల్ని దూరం నుంచి చూస్తూ ఉన్నా కూడా వాళ్ళు వేరే వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు కూడా శత్రువులుగా మారడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే సరే మనకి వీళ్ళు శత్రువులుగా ఉండి మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకుండా మనతో ఆర్గ్యూ చేస్తూ వాళ్ళు ఎంత చెప్పేస్తే ఎప్పుడైతే మనం డిసైడ్ చేసుకున్నారో అలాంటి వారికి మనం దూరంగా ఉండడం మంచిది. మన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదన్న అవసరం కూడా అస్సలు లేదు. ఇలా చెప్పడం వల్ల ఇంకా మనల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు, తక్కువ అంచనా వేస్తారే కానీ మనల్ని అర్థం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయరు. అందువల్ల వారికి దూరంగా ఒక 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు వాళ్ళకి మనం సెట్ అవ్వాలనుకుంటే వాళ్ళని దూరంగా ఉంచి వచ్చేయడమే చాలా మంచిది. ఎవరైనా సరే శత్రువులు మనతో బాగా క్లోజ్గా ఉన్నా, మనకి తెలిసిన శత్రువులు అనుకోండి, బాగా మంచిగా మాట్లాడే వాళ్ళనుకుంటే వెళ్ళి కన్విన్స్ చేయాలి. మళ్ళీ మనతో మంచిగా మాట్లాడాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా, అలాంటి వారు అర్థం చేసుకోవాలన్నమాట. ఇన్ని రోజులున్నా సరే ఒక అండర్స్టాండింగ్ అనేది మనం మర్చిపోతారు. ఒక మిస్అండర్స్టాండింగ్ రాగానే వీళ్ళెంతని చెప్పి డిసైడ్ చేసుకుంటారో, మనల్ని తప్పుగానే అర్థం చేసుకుంటారు కానీ మనం చేసే మంచి విషయాలన్నీ కూడా మర్చిపోతారు. కాబట్టి అలాంటి వారందరూ కూడా దూరంగా ఉండడం అనేది మంచిది. అలా కాకుండా మనం ఇంకొన్ని విషయాలు చేస్తూ ఉంటాం కదా, అదేంటంటే మన ఫ్యూచర్ గురించి కొన్ని విషయాలు మనం ప్లాన్ చేసుకుంటాం. ఒక ప్లాన్ అనేది ఉంటుంది. మనకి ఒక 10 లక్షలు రావాలనుకోండి, ఆ 10 లక్షలు మనం ఎలా చేయాలి, వస్తే కనుక ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నాకు ఒక 10 లక్షల రూపాయలు రావాల్సిందే, ఒక 5 లక్షల అప్పు అనేది కట్టేద్దాం అనుకున్నాం అనుకోండి, మిగతా డబ్బు ఏదైనా సరే దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి,
అనుకోండి, లేదంటే బంగారం కొనుక్కుందాం అనుకోండి. ఒక ఆవిడ చెప్తూ ఉంటారనమాట. ఇలా మనతో తెలిసిన వాళ్ళందరితో కూడా చెప్తూ ఉంటారు. ఇంతకీ ఆ రూ. 10 అంటే ఆ 10,00,000 వచ్చిందే లేదో ఆవిడ ఇప్పటికీ చెప్తూనే ఉంటుంది. 3, 4 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉంటారు. వస్తే అప్పులు తీర్చేయొచ్చు, భారాలనేవి తగ్గిపోతాయి, బాధ్యతలనేవి తగ్గిపోతాయని అనుకుంటూ ఉంటారు. ఇంకా జరగనే లేదంటే కారణం ఏంటంటే మన ప్లాన్స్ అనేవి ఏం చేయబోతున్నామన్న విషయాలు బయటికి వెళ్ళి చెప్పడం వల్ల కూడా అలాంటివి కూడా జరగాల్సిన కొంచెం మంచి విషయం అనేది జరగడానికి లేట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. హ్యాపీగా ఉండబోతున్నారన్న విషయాలు ఏవైనా సరే వాళ్ళ దగ్గర నుంచి బయట వాళ్ళకి ఒక నెగిటివ్ ఎనర్జీగా మారిపోయి మన పనులన్నీ కూడా ఆగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏదైతే ఉందో అది మంచైనా సరే చెడైనా సరే ఏదైనా కూడా మనకి బయటకు చెప్పకుండా ఉంటే చాలా మంచిది. వాటి ద్వారా కూడా శత్రువులు అనేవారు పెరుగుతూ ఉంటారు. అందువల్ల అలాంటి శత్రువుల బారి నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే మన బాబాగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సచ్చరిత్రలో కూడా నల్ల కుక్కకి మనం పెరుగన్నం అనేది 2 వారాలు కానీ 3 వారాలు కానీ డిసెంబర్ నెలలో కనీసం ఒక 2 వారాలైనా సరే ఏదో ఒక వారం ఆదివారం పెడితే చాలా మంచిది. నల్ల కుక్కకి పెరుగన్నం కలిపి ఉప్పు అనేది వేయకుండా మామూలు పెరుగన్నం అనేది కలిపి మీ ఇంటి దగ్గర ఉన్న నల్ల కుక్కకు పెడితే చాలా మంచిదనమాట. ఈ విషయం అనేది మనకి బాబాగారు సచ్చరిత్రలో కూడా మనకి తెలియచేశారు. అలాంటిది ఏంటంటే మనకి శత్రువులు కూడా రాకుండా ఉంటారనమాట. ఒక 2 వారాలు మీరు ఇలా చేసినట్లయితే చాలనమాట. అంటే అందులో ఉప్పు అనేది వేయకుండా ఓన్లీ పెరుగన్నం మాత్రమే పెడితే మీకున్నటువంటి శత్రువుల బారి నుంచి తప్పించుకోవచ్చు బిడ్డ అని మనకి బాబాగారు అయితే ఈ వీడియో ద్వారా మనకి అద్భుతంగా సందేశం అయితే అందించారండి. సాయి మైకుల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.